వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. హిందువుల్ని సజీవ సమాధి చేస్తాం. బంగ్లాదేశ్లో అనుకుంటారా, పాకిస్తాన్లో అనుకుంటారా? కాదు, స్వదేశం భారతదేశంలోనే హిందువులకు బహిరంగంగా బెదిరింపులు. ఇసుంట్రా అంటే ఇల్లంతా నాదే అంటారు చూసినా, అట్లా పాపం పోనీ కదా అని అన్ని మతాలలో ఈడు ఉండొచ్చు అని ఆ రోజు కుహానా లౌకికవాదులు అనుమతినిస్తే, ఈరోజు హిందువులు మెజారిటీగా ఉన్న సనాతన హైందవ ధర్మ భారతదేశంలో హిందువులను సజీవ సమాధి చేస్తాడట. నమ్మట్లేదా? నేను వినిపిస్తాను, వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాం. అదనమాట. చూసిండ్రు కదా. నాకు తెలియక అడుగుతా, వీళ్ళు ఇట్లా డైరెక్ట్ బెదిరింపులకు దిగుతున్నా మనం నిద్రపోతున్నామా, లేకపోతే నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నామా? భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి మాట్లాడే మేధావులు ఈ వీడియోలను చూసి ఎందుకు మౌనంగా ఉంటారు? ఈ వీడియోలు కనిపించట్లేదా? అంటే ఇలాంటి వీడియోలు అనేవి అలాంటి కుహానా లౌకికవాదుల దగ్గరికి వెళ్ళవా? వెళ్ళినా కూడా మాట్లాడలేని దుస్థితిలో బ్రతుకుతున్నారా? విన్నారు కదా. పశ్చిమ బెంగాల్ నుంచి అస్సాం వరకు వినిపిస్తున్న గొంతుకలు ఇవి. హిందూ సమాజానికి స్పష్టమైన ప్రమాద హెచ్చరికలని పంపిస్తున్నాయి. బెంగాల్లో బహిరంగంగానే చంపేస్తామని పిలిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. చూశారు కదా ఆ వ్యక్తి వ్యాఖ్యలు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయండి, మేము మిమ్మల్ని సజీవ సమాధి చేస్తాం, మేము మీ తలలతో ఫుట్బాల్ ఆడుకుంటాం అంటూ బహిరంగంగానే మైక్లో అరుస్తూ హింసను ప్రేరేపిస్తున్నాడు. అయినా కూడా వీడు అక్కడ తిరుగుతాడు. అంటే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే వీళ్ళకి ఆట వస్తువులాగా కనబడతానరా? మీరు చంపేయనికి, సజీవ సమాధి చేయడానికి, మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి. మీరు ఫుట్బాల్ ఆడుకుంటుంటే సజీవ సమాధులు చేస్తే వీళ్ళు చూస్తూ కూర్చుంటారా? అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సర్వే జనా సుఖినో భవంతు, భారతీయులంతా ఒకటి అనే భావంతో ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి మీకు నచ్చట్లేదా? నాకు నిజంగా ఇలాంటి మాటలు విన్నప్పుడు నరాల నుంచి ఉక్రేషం పొంగుకొచ్చి నా సావిరంగా అదే 15 నిమిషాల టైంను మాకు ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అదే అసదుద్దీన్ ఓవైసీ అడుగుతాడు కదా అలా. మేము చేతులకు గాజులు వేసుకుంటామేమో, కానీ గాజుల శబ్దంతో కత్తి పట్టి తిప్పగలిగే వీరవనితలు పుట్టిన దేశం ఇది. ఇదే గాజులు వేసుకున్న చక్కటి సాంప్రదాయంతో దేశం కోసం యుద్ధం చేయడానికి పంపే బిడ్డలకు నుదుటిన తిలకం దిద్దగలం. అసలు వాడు అంత బహిరంగంగా మాట్లాడుతుంటే ఈ సుడో సెక్యులర్లు, మేధావులు, మానవ హక్కులు ఏడబోయినరు? రాజకీయ వైరుధ్యాలు ఉండాలి, కానీ ఒక వర్గాన్ని ఊచకోత కోస్తామని బెదిరించటం, పోలీసులు పక్కనే ఉన్న ఇలాంటి విద్వేషపూరిత మాటలు మాట్లాడుతుందంటే వాళ్ళ ధైర్యం ఎక్కడిది? ఈ ధైర్యాన్ని ఇస్తుంది ఎవరు? అరే ఏడ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంకో దగ్గర ముస్లిం కంట్రీలో జరుగుతుందంటే ఓకే, భారతదేశంలో అంటే వీళ్ళు ఎలా తయారవుతున్నారు? వీళ్ళ సంఖ్య పెరిగిపోతారే పరిస్థితి ఏంటి ఊహించుకోవడానికే వెన్నులో వణుకు పుట్టి భయం వేస్తోందా? అందుకే ఇప్పటి నుంచే పోరాడండి, ఐక్యంగా ఉండండి. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఇలా ఉంటే అస్సాంలో మియాల్యాండ్ పేరుతో దేశాన్ని విభజించడానికి మరో కుట్ర జరుగుతోంది. అక్కడ 1.4 కోట్ల మంది మియా ముస్లింలు ఉన్నారట. అందుకని వీళ్ళ కోసం ప్రత్యేకంగా మియాల్యాండ్ ఇవ్వాలట. ఏం రాబాయ్, పాకిస్తాన్ ఇచ్చిన పోయి బతకండి, ఎవడుండమన్నాడు మిమ్మల్ని ఇక్కడ? దేశం కోసం ప్రాణాలు అర్పించిన గడ్డపై మళ్ళీ మత ప్రాతిపదికన భూభాగాల్ని కోరుతున్నారు. ఒక్కసారే మతం పేరుతోటి భరతమాతను ముక్క చేసిండ్రు. సరిపోలే? కానీ అస్సాంలో ఉన్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టిగా మాట్లాడితే
తోకలు కట్ చేస్తాడు. మీకు మియా ల్యాండ్ కావాలంటే ఇస్తా, చల్ జాओ బంగ్లాదేశ్ అన్నాడు. అంత మీకు వెళ్ళడానికి ఏమైనా ఖర్చులకు పైసలు లేకపోతే నేను దగ్గరుండి పంపిస్తానని క్లియర్ కట్గా వాళ్ళ తోకలు కట్ చేసిండు. కానీ అసలు భారతదేశంలో ఉంటూ ఇలాంటి డిమాండ్లు చేసే స్థాయికి వాళ్ళు ఎలా ఎదిగారు అనేది మనందరం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. చరిత్రను మరిచిన కృతజ్ఞత లేనితనం 1970లలో బంగ్లాదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేశాన్ని ఆదుకోవడానికి భారతీయులు తమ బస్ టికెట్లు, సినిమా టికెట్లపై అదనపు పన్నులు కట్టి మరీ బంగ్లాదేశ్కి సహాయం చేశారు. కానీ ఏం జరుగుతోంది? ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోతకొస్తున్నారు. మన పూర్వీకులు కష్టపడి పొరుగు దేశాన్ని కాపాడితే నేడు అదే దేశం నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు ఇక్కడున్న ముస్లింలలో కొందరి ఉగ్రవాద భావజాలం ఉన్న వాళ్ళతో చేతులు కలిపి మన దేశంలోనే బ్రతుకుతూ మన తిండి తింటూ మనల్నే బెదిరించే స్థాయికి వచ్చారు. బెంగాల్ వీడియోలో వినిపిస్తున్న ఖతం చేస్తాం, పాతి పెడతాం అనే మాటలు కేవలం రాజకీయ నినాదాలు కాదు. అవి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదానికి సూచికలు. ఇప్పటికైనా హిందూ సమాజం ఏకం కాకపోతే, రాజకీయాలకు అతీతంగా ధర్మాన్ని రక్షించుకోకపోతే మనుగడకే ప్రమాదం వాటిల్లే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియోలే దానికి నిలువెత్తు సాక్ష్యం. తస్మత్ జాగ్రత్త. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం, సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.